అన్న మన వైసీపీ 4వ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ వచ్చినాడు. అన్నా నమస్తే. ఏమప్పా సిద్ధప్ప ఎట్టా వచ్చినావు? అన్న అమ్మఒడి పడలేదా ఏందే? పడిందన్నా. నాకు 2 బిడ్డలంటే ఒక్కరికే పడిందన్నా. భారతమ్మ ఎంతమంది పిల్లలుంటే అందరికీ వేస్తామని చెప్పింది కదన్నా. అమ్మఒడి పథకం పెట్టినాడు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. ఓరి తిక్కనా సిద్ధప్ప, మద్యపాన నిషేధం చేస్తామన్నాం, చేసినామా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాం, ఇచ్చినామా? 3 రాజధానులు కడతామన్నాం, కట్టినామా? ఇదే అంతే, ఊరికే వచ్చింది కళ్ళకద్దుకొని ఖర్చు పెట్టుకోపా. A few years later. ఏంది రో సిద్ధప్ప, యాడికి సిక్కగా నవ్వుకుంటా పోతాండో? నా 2 బిడ్డలకి తల్లికి వందనం వేసిందన్న కూటమి ప్రభుత్వం. ఇప్పుడే లెక్క డ్రా చేసుకుని వస్తాండా. పెద్ద గొప్పేలే. సరే గాని మనం వైసీపీ నీ 2 బిడ్డలకి తల్లికి వందనం పర్లేదని సోషల్ మీడియాలో వచ్చలేపు. జగనన్న నా ఒక్క బిడ్డకే వేసినాడు అమ్మఒడి, కానీ చంద్రన్న నా 2 బిడ్డలకి వేసినాడు తల్లికి వందనం. సొంత పార్టీ వారిని కూడా అర్ధాకలతో పెట్టినాడు గొప్ప, ప్రత్యర్థి కూడా పూర్తిగా కడుపు నింపునాడు గొప్ప. క్షమించన్నా, అన్నం తిన్న కంచంలో విషం కక్కలేను. ఇది మంచి ప్రభుత్వం, ఇది గొప్ప పాలన.